తాజా 30 హీరోయిన్ రంభ విడాకుల కేసు పరిష్కారమైంది. విడాకుల కోసం కోర్టుకు వచ్చినప్పటికీ కలిపి ఉంచడానికి న్యాయస్థానాలు ప్రయత్నిస్తుంటాయి. చెన్నై ఫ్యామిలీ కోర్టు చేసిన ప్రయత్నం ఫలించి రంభ కాపురం నిలబడింది. భార్యాభర్తలు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కెనడాలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ పద్మనాథన్ను రంభ 2010లో పెళ్లి చేసుకుంది. వీరి వివాహం తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కెనడాలో సెటిల్ అయ్యారు. వీరికి 2 పిల్లలు. 2016లో ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు వచ్చారు. చెన్నై ఫ్యామిలీ కోర్టులో రంభ విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. పిల్లల సంరక్షణ కోసం నెలకు 2.5 లక్షల రూపాయలు చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని కోర్టును రంభ కోరింది. ఈ కేసును కోర్టు పలుమార్లు విచారించింది. ఇద్దరూ మరోసారి మాట్లాడుకోవాలని సూచించింది. ఆ మేరకు రంభ ఇంద్రన్లు కలిసి చర్చించుకున్నారు. చర్చల అనంతరం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇద్దరు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ కేసును క్లోజ్ చేసింది. ఇంతకీ రంభ ఆమె భర్త మధ్య గొడవలు ఎలా పరిష్కారమయ్యాయి? దీనికి రంభ చెప్తున్న సమాధానం, ఇకపై సినిమాల జోలికి వెళ్ళనని, భర్త పిల్లల్ని చక్కగా చూసుకుంటానని చెప్పానని, దీనికి తన భర్త అంగీకరించాడని వెల్లడించింది. అంతకంటే కావాల్సింది ఏముంది అని భర్త కూడా అనుకోవడంతో వీరి సంసారం గాడిన పడింది. రంభ అసలు పేరు విజయలక్ష్మి, స్వస్థలం విజయవాడ. సినిమాల్లోకి వచ్చాక తన పేరును రంభగా మార్చుకుంది. 100కు పైగా సినిమాల్లో నటించింది.